యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనుడు నిర్మూలము కాగా నీవు చూచెదవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, భూమి మీద నీ జీవితం ఒక్కతిగానే బ్రతికేస్తున్నావా? దేవుని గూర్చిన అవసరం లేదని భావించి కొనసాగిపోతున్నావా? ఒక్కడిగా బ్రతకొచ్చు, కానీ ఆ జీవితంలో సంతోషాన్ని కోల్పోతావు. దేవుని గూర్చిన అవసరం కలిగినప్పటికీ నాకు దేవుడు అవసరం లేదు, నాకు నేనుగా వీటిని పరీక్షించుకోగలను అని అనుకొని కొనసాగిపోవచ్చు. అలా భూమి మీద జాగ్రత్త పడగలవు. మరి పరమందు నీ జీవితమును ఎవరికి అప్పగించుకోగలవు? నీ జీవితమును ఇహమందు కానీ పరమందు కానీ దేవునికి అప్పగించుము. అప్పుడు ఆయన నిన్ను హెచ్చించును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. యెహోవా కొరకు కనిపెట్టుకొను వారు దేశమును స్వతంత్రించుకొందురు అని వాక్యం సెలవిస్తుంది. నీవు దేని గురించి కనిపెట్టాలా? యెహోవాను గురించి మాత్రమే కనిపెట్టి ఉండాలి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకోగలరు. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఎప్పుడు నీవు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడే ఆయన హస్తము నీకు తోడై ఉండి నిన్ను నడిపించును. ప్రతి విషయములోనూ దేవుని ప్రసన్నత దేవుడు నీ జీవితంలో కల్పించుకోవాలి. నీ జీవితంలో జోక్యం చేసుకోవాలి అంటే నిన్ను నీవు ముందుగా దేవునికి సమర్పించుకోవాలి. నీతిమంతులుగా నీవు నడుచుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదించి ఈ భూమిలో నీవు సంతోషంగా ఉండులాగన, ఆ మాత్రం కాదు పరమందును నీవు జీవించులాగన దేవుడు నీ పట్ల కనికరించును. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.